అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది చూడండి, ఈ మ్యాపు హంపీలో చూడవలసినటువంటివి సుమారుగా ఒక 80 ప్లేసులు ఉన్నాయి. అవన్నీ చూడాలి. నడిచి తిరిగితే చాలా మంచిది, లేదా సొంత వెహికల్ ఉంటే కూడా బాగుంటుంది. ఇవి చూడండి, రాతితో చెక్కబడినటువంటి తలుపులండి. ఇది ఒక్కొక్కటి కొన్ని టన్నులు బరువు ఉంటుంది. మరి వీటిని అప్పుడు ఎలా ఉపయోగించారో, ఎలా వేశారో, ఎలా తీశారో మనకు తెలియదు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు సాగాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం దసరా మెట్టని చూసాము. ఇంతకుముందు వీడియో కానీ మిస్ అయితే మీరు తప్పనిసరిగా చూడండి, దాని కంటిన్యూషనే ఈ వీడియో. ఇంతకుముందు దసరా దిబ్బ అనేటువంటి దాన్ని చూడటం జరిగింది. ఆ దసరా దిబ్బ దసరా పండుగ రోజున రాజుగారు అక్కడ మీటింగ్ చెప్పడం, ఉత్సవాలు చేయటం జరిగేది. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ మహారాణులు స్నానం చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కట్టారు. దాన్ని క్వీన్స్ బాత్ అంటారు. ఇది చూడండి, స్నానం చేయడానికి మహారాణులకి ప్రత్యేకించి ఒక పెద్ద బిల్డింగ్ని కట్టడం అనేటువంటిది ఆశ్చర్యం. అంటే ఇప్పుడు మనం బాత్రూమ్ కట్టుకున్నట్టుగానే ఆనాడు ఇది బాత్రూము. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇది చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. ఈ బాత్రూమ్ చుట్టూ ఒక్కసారి మనం ఒక రౌండ్ వేద్దాం రండి. ఈ బాత్రూమ్ చుట్టూ విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నది. ఈ చుట్టుపక్కల ఎవరు కూడా మగవాళ్ళు కానీ ఎవరు కూడా ఉండడానికి వీలు లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసి చుట్టుపక్కల ఎవ్వరూ మగవాళ్ళు లేకుండా జాగ్రత్త పడేటువంటి వారు. అంటే రాణులు యొక్క సౌందర్యం ఇతరులు చూడకుండా ఈ చుట్టుపక్కల చూడండి ఎంతో ఖాళీ ప్రదేశాన్ని పెట్టారు. కనుచూపు మేరలో ఎవ్వడు కూడా ఉండడానికి వీల్లేదు. పొరపాటున ఎవరైనా ఒక మగవాడు గన ఇటు వస్తే వాడికి కఠినమైన శిక్ష, ఉరి శిక్ష వేసేవాళ్ళు, వాడిని చంపేసేవాళ్ళు. అంత కఠినమైనటువంటి శిక్షలు ఆ రోజున అమలు చేశారు. అందుకని చూడండి, చుట్టూ ఎంతో విశాలమైనటువంటి ప్రదేశాన్ని ఉంచారు. ఈ కనుచూపు మేరలో ఎవ్వరు మగవాడు కానీ కనపడతానికి వీల్లేదు. మహారాణి గారు వచ్చి స్నానం చేసి వెళ్ళేంత వరకు కూడా ఇక్కడ ఎవ్వరూ సంచరించడానికి వీల్లేదు. అప్పట్లో కాపలాదారులుగా కొంతమందిని హిజ్రాలను కూడా పెట్టేవారు. మహారాణి గారు, చెలికత్తెలు వాళ్ళందరూ మాత్రమే ఇక్కడకు ఎంట్రన్స్ ఉండేది. మహారాణుల దగ్గర కొంతమందిని హిజ్రాలను కూడా కాపలాగా పెట్టేవారు. వారు సంరక్షిస్తూ ఉండేవారు. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం స్నానాల గదిలోకి వెళుతున్నాం. ఇది చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఈ బాత్రూమ్ చూడండి, అసలు ఎంత బాత్రూమ్ కట్టారో. ఎవడైనా ఇంత బాత్రూము ఇప్పట్లో ఎవరు కట్టలేదు. ఇది ఒక చరిత్రే. అందుకనే దీన్ని క్వీన్స్ బాత్ అని ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇవ్వండి, ఇక్కడంతా కూడా ఆ పెన్నా నది నీళ్లను రాతి గొట్టాల ద్వారా తీసుకొచ్చి ఈ మొత్తం ఇదంతా ఈ గొయ్యంతా నింపేవారు. అది స్విమ్మింగ్ పూల్లా ఉండేది. ఇక్కడ నుంచి ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి, అదిగోనండి పెన్నా నది నుండి వచ్చేటువంటి నీరు ఇందులో పడడానికి ఏర్పాటు చేసినటువంటి రాతి పైపు అది. ఇందులో ఆ పైపు నుండి పెన్నా నదిలో వచ్చేటువంటి నీటిని ఇక్కడ ఒక బాగా నింపేవారు. స్విమ్మింగ్ పూల్ లాగా అయ్యేది. అందులో స్నానం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఆ నీటిని, అదిగోండి ఇక్కడ కనపడుతున్న చూడండి రంధ్రాలు, ఆ రంధ్రాలు గుండా దాన్ని బయటికి పంపించేవారు. ఇక్కడ 4 రంధ్రాలు ఉన్నాయి. ఆ 4 రంధ్రాలు అండర్ గ్రౌండ్ ద్వారా అవి బయటికి నీరు వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేశారు. ఆ నీటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచేవారు. అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. చూడండి, నిజంగా ఇది బాత్రూమ్ లాగా లేదు, ఏదో ఒక పెద్ద మహల్ లాగా ఉంది. రాజుల సొమ్ము రాళ్లపాలు అనడానికి ఇది ఒక నిదర్శనమేమో. ఏమండి, బాత్రూమ్ ఇంత కట్టుకోవాల్సిన అవసరం ఉన్నదా? కానీ ఆనాడు ఆ రాజులు కట్టడం వల్ల
మనం ఎంతో విచిత్రంగా ఈనాటికి మనం చూస్తున్నాం. హంపీలో చూడవలసినటువంటి విశేషాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి వింత వింత అయినటువంటి విశేషాలు దాదాపుగా ఒక 70-80 స్థలాలు ఉన్నాయి. 10 రోజులు చూసినా ఇవి తరగనటువంటి ఉన్నాయి. అందుచేత మేము వరుసగా వీడియోలను అందిస్తున్నాము. ఈ వీడియోలు మీరు వరుసగా చూసినట్లయితే హంపీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందుతుంది. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఈ వీడియోలను మీరు పరిశీలించండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఇదిగోండి, ఇక్కడ ఆ క్వీన్ బాత్ దగ్గర నుండి మరలా హంపీ వైపు బయలుదేరి ఒక 3 కిలోమీటర్లు రాగానే ఇక్కడ పెద్ద బడవలింగం అని ఉంటుంది, పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ప్రక్కనే నరసింహస్వామి విగ్రహం భారీ ఎత్తులో ఉంటుంది. ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చూద్దాం రండి. ఇదిగోనండి, మనకి ఎదురుగుండా కనిపించేదే బడవలింగం అంటే పెద్ద శివలింగము. దాని ప్రక్కనే పెద్ద నరసింహస్వామి విగ్రహం ఉన్నది. చూడండి, దాదాపు 30 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కంటే పూర్వం ఉన్నటువంటి రాజులు దీనిని రాజముద్రగా చేసుకుని పరిపాలించారని చరిత్ర వల్ల తెలుస్తుంది. అందుకనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నరసింహస్వామి అంటే చాలా ఇష్టము, అందుచేత వారు ప్రత్యేకించి ఇంత భారీ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. వాస్తవానికి ఇది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము. కుడి ప్రక్కన లక్ష్మీదేవి కూర్చొని ఉండేది. కానీ కొంతమంది దుండగులు ఆ విగ్రహాన్ని పాడు చేయటం వల్ల ఇప్పుడు నరసింహస్వామి మాత్రమే ఉన్నారు. దీనిని పూర్వం లక్ష్మీ నరసింహస్వామి అనేవారు, కానీ ఇప్పుడు ఉగ్ర నరసింహస్వామి అని అంటున్నారు. ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో 1528 సంవత్సరంలో ఒక బ్రాహ్మణుడు నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ కూడా అనేక మూవీలు తీశారు. తీసినటువంటి మూవీలు ఫుల్ సక్సెస్ అయ్యాయి. ఈ ఉగ్ర నరసింహస్వామి యొక్క విగ్రహం ఒక రకమైనటువంటి ప్రత్యేక ఆకర్షణగా ఈ హంపీలో నిలుస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదా. ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః. ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః. ప్రక్కనే శివలింగం ఉంటుంది. అందుచేత మనకి దీనివలన మనకు అర్థమయ్యేది ఏంటంటే శివకేశవులకు భేదం లేదు అనేటువంటిది భావన మనకు కనబడుతూ ఉంటుంది. శివుడైనా విష్ణువైనా ఇద్దరు ఒకటే, సమానమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవతలు అని చెప్తూ ఉంటారు. చూడండి, ఎంతోమంది ప్రజలు దీన్ని సందర్శనార్థం వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కొన్ని వందల మంది ఇక్కడ ఈ విగ్రహాలను చూడటం, దర్శించడం జరుగుతూ ఉంది. చూడండి ఎంతమంది ఇతర దేశాల నుండి కూడా వచ్చినటువంటి వారిని కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. హంపీలో ఎక్కడ చూసినా విశాలమైనటువంటి ప్రదేశం కనబడుతుంది మనకి. ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. ఇదేనండి బడవ శివలింగం అంటారు, పెద్ద శివలింగం. ఇది సుమారు 12 అడుగుల ఎత్తుగల శివలింగము. ఇక్కడే మంజునాథ అనేటువంటి మూవీని ఇక్కడ తీయడం జరిగింది. సౌందర్య ఈ శివలింగం పైన నడుస్తూ
ఒక పాట పాడుతూ ఈ శివలింగానికి పూజ చేస్తుంది. మంజునాథ అనేటువంటి మూవీలో ఈ శివలింగాన్ని పూర్తిగా చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఒక పంట కాలువ ప్రవహించటం మూలాన, ఈ ప్రక్కనే పంట కాలువ ప్రవహించడం మూలాన ఈ శివలింగం ఎప్పుడూ కూడా 3 అడుగులు నీటిలో మునిగి ఉంటుంది. ఈ శివలింగానికి ప్రతిరోజు ఒక పూజారి వచ్చి ఉదయాన్నే పూజ చేసి మళ్ళీ తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మహిమగల శివలింగం అని అందరూ చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి అనుకున్న పని పూర్తిగా నెరవేరుతుందని ఖచ్చితమైనటువంటి నమ్మకంతో ప్రజలు కొలుస్తూ ఉన్నారు. హంపీకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమాచారం మీకు అందించగలుగుతాం. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వారికి కూడా ఇక్కడ హంపీ గురించి ఉన్నటువంటి సమాచారం అంతా వారికి కూడా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.